బాబు బేగిపోని అయ్యా. ఊర్లోకి వచ్చేసామమ్మా. ఊర్లోకి వచ్చేసామా? బేగిపోని అయ్యా. నాన్న, పదమ్మా, పద. మాణిక్యం, ఎందుకొచ్చారు? మీ చిన్న కొడుకు పెద్ద కోడలు మాకు చేసిన అన్యాయం చూసి ఆనందించడానికి వచ్చారా? మాణిక్యం, నా పెద్ద కోడలు చేసింది క్షమించరాని నేరం. దానికి క్షమాపణ చెప్పటానికే వచ్చాను. అక్కర్లేదు. మాకు ఎవరి క్షమాపణలు అక్కర్లేదు, ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, చాలు. ఒక్క నిమిషం. ఆవేశంలో అయిన వాళ్ళందరికీ దూరం అయిపోతే ఆ తర్వాత 100 జన్మలెత్తినా వాళ్ళని కలవలేకపోవచ్చు. ఏమన్నారు? అయిన వాళ్ళ? ఎవరు అయిన వాళ్ళు? శుభమాని నా పెద్ద కూతురు పెళ్లి చేసుకుంటుంటే పచ్చటి పెళ్లి పందిర్లోకి వచ్చి చిచ్చు పెట్టి నా పెద్ద కూతురు చావుకు కారణమైన ఆ కాంచనమాల నాకు అయిన వాళ్ళ? లేదంటే పరువు మర్యాదలతో బతుకుతున్న మమ్మల్ని పగ సాధించడం కోసం, మా కన్నీళ్లు చూసి ఎగతాళి చేయడం కోసం నడి వీధిలోకి నెట్టేశాడే నీ కొడుకు. అతను అయినవాడా? ఎవరైన వాళ్ళు? నీ ఆవేశంలో అర్థం ఉంది మాణిక్యం. కాకపోతే ప్రస్తుతం నీకు జరిగిన అన్యాయాల గురించి నువ్వు బాధపడుతున్నావు. కానీ భవిష్యత్తులో ఎదురు కాబోయే కష్టాల గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళినా మీరు మమ్మల్ని వెంటాడుతూనే ఉంటారన్నమాట. చచ్చేంత వరకు చిత్రహింసలు పెడుతూనే ఉంటారన్నమాట. అయితే మీరొక్కరే వచ్చారే? మీ కొడుకుని కోడల్ని కూడా తీసుకురావాల్సింది. మమ్మల్ని ఇక్కడే చంపేసి సమాధి కట్టుండేవాళ్ళు. తమ్ముడు, ఒరే ఒరే, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావురా. గంగక్క, వజ్రపతి గారు, చివరగా నేను చెప్పేదొక్కటే. మీరు నన్ను ఓదార్చడానికి వచ్చారో, మీ కొడుకు చేసిన తప్పుకి మేము కోర్టు మెట్లెక్కుతామని భయపడి వచ్చారో మాకు తెలీదు. కానీ నేను చెప్పేదొక్కటే.
నా బిడ్డ చావుకి నా చిన్న కూతురు కన్నీటికి కారణమైన ఏ ఒక్కరిని వదలను. వదిలే ప్రసక్తే లేదు. ఇదే ఆవేశంతో పరిస్థితిని ఇంత దాకా తీసుకొచ్చావు. ఒరే తమ్ముడు, నువ్వు ఊరొదిలి వెళ్ళిపోతే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా ఏంటి? చూడు, నిజంగా నువ్వు ఊరొదిలి వెళ్ళిపోవాలనుకుంటే నీ మీద పడ్డ మరక నీ సరిపేసుకో, నీ మీద పడ్డ నిందలన్నీ సరిపేసుకో. అప్పుడు ఏడకెళ్తావో ఇయ్యళ్ళు. నీ వెనకాల నాన్న కూడా వస్తానురా, నాన్న కూడా వస్తాను. ఏం మాట్లాడుతున్నావు గంగవ్వ? మా నాన్న మీద నిందలు పడడం ఏంటి? మా నాన్న మీద మచ్చలు ఉండటం ఏంటి? అవునమ్మా, మీ అమ్మా నాన్నల పెళ్లి విషయంలో గతంలో ఏం జరిగిందో, ఎవరేం చేశారో నాకు తెలియదు. కానీ పెళ్లి పందిర్లో నా భార్య చనిపోవటానికి, నా పెద్ద కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి దానికి కారణం మీ అమ్మా నాన్నలే అని మా కుటుంబంలో అంతా నమ్ముతున్నారు. తల్లిని పోగొట్టుకున్న నా కొడుకు, భర్తకి దూరం అయిపోయిన నా పెద్ద కోడలు పగతో రగిలిపోతున్నారు. తన వాళ్ళు తమకు దూరమైనందుకు కారణం బతికున్న మీ నాన్నే కారణమని నా ఇంట్లో వాళ్ళు నమ్మి పగ తీర్చుకోవటం కోసం మీ వెంట పడుతున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఈ పగ రావణ కష్టాల రగిలిపోవటానికి, అపోహలు అపార్థాలకి కారణం దానికి మీ నాన్న మీద పడిన నిందే. మీ మీద పడ్డ నిందల్ని వదిలించుకోకుండా ఊరు వదలటం పరిష్కారం కాదు. ఎందుకంటే మీరెక్కడికెళ్ళినా మా పిల్లలు వెంబడిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రేమ ఆయుష్ ఒక జీవితకాలమైతే పగ ఆయుష్ 1000 జీవితకాలాలంటారు. మీ మీద పడిన నిందలు తొలగించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న పగని ముగించేయటానికి ప్రయత్నిద్దాం. అలాగే మీ భార్య చావుకి కారణం నేను కాదని, మీ పెద్ద కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నా భార్య కాదని నిరూపించడానికి దారేమైనా ఉందా? చెప్పండి. ఇప్పుడే నిరూపించి వెళ్తాను. ఉంది. వజ్రపతి గారు, ఏంటా దారి? కుందనని నా ఇంటి కోడల్ని చేయటం. ఏం మాట్లాడుతున్నారు? ఏ కుటుంబాన్నైతే నేను ద్వేషిస్తానో, ఏ కుటుంబం నీడ కూడా నా ఇంటి మీద పడకూడదని కోరుకుంటానో, ఆ కుటుంబానికి నా కూతుర్ని కోడలుగా పంపించాలా? అవును మాణిక్యం, ఇది నా కోరిక మాత్రమే కాదు, చనిపోయిన నీ భార్య స్వర్ణ కోరిక కూడా. ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి చదువు. నీ భార్య మనసులో ఉన్న కోరికేంటో నీకే అర్థమవుతుంది.
నా కూతురి కోరిక అర్థమైందా? నా మనవరాలిని నా ఇంటి కోడలిగా పంపించు. మన కుటుంబాల మధ్య ఉన్న పగని కోపాల్ని ఆపటానికి, అందరం కలిసి ఉండటానికి ఈ పెళ్లి ఒక్కటే మార్గం. మాణిక్యం, నేను నీ పెదబాబుగా కాదు, నీ మామయ్యగా చెప్తున్నాను. నా మనవరాల్ని నా ఇంటికి కోడలిగా పంపించు. నా కూతురి కోరిక నెరవేర్చటం నా ధర్మం. కానీ నిర్ణయం మాత్రం నీదే. నీ నిర్ణయం ఏదైనా నిన్ను నడి రోడ్డు మీద వదిలిపెట్టలేను. ఓ మామయ్యగా చెప్తున్నాను, నిర్ణయం నీది. త్రివేది, పెద్దబాబు గారు, తాళం తీసి సామాన్లు లోపల సర్దించు. అలాగే అలాగే బాబు గారు. రండి, సామాన్లు దించండి, త్వరగా రండి. రేపు ఉదయమే కౌస్తుభ్కి కనిష్కకి పెళ్లి. కానీ కౌస్తుభ్ పక్కన పెళ్లి కూతురుగా కుందన ఉండాలి. ఉంటుందని నేను నమ్ముతున్నాను. కుందనని నా ఇంటి కోడల్ని చేయడం, ఇది నా కోరిక మాత్రమే కాదు, చనిపోయిన నీ భార్య స్వర్ణ కోరిక కూడా. నా మనవరాలిని నా ఇంటి కోడలిగా పంపించు. హలో హలో, నేను కౌస్తుభుని. చెప్పండి. తాతయ్య జరిగిందంతా చెప్పారు. నువ్వు నా మేనత్త స్వర్ణ కూతురు అని. అత్తయ్య కోరిక కూడా మన రెండు కుటుంబాలు కలవడమే అంట కదా. అవును. రేపు ఉదయం 10 గంటలకి నా పెళ్ళి. నువ్వు అను, నేనొచ్చి నీ మెళ్ళ తాళి కడతాను. కౌస్తుభ్, నాకు మా అమ్మ కోరిక తీర్చడం ఎంత ముఖ్యమో మా నాన్న అంగీకారం కూడా అంతే ముఖ్యం. మా నాన్న ఒప్పుకుంటే తప్ప మన పెళ్లి జరగదు. కుందనా, అంత సమయం లేదు, అర్థం చేసుకో. నన్ను క్షమించు కౌస్తుభ్. మా నాన్నని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఇక ఉంటాను. కుందనా, హలో. కుందనమ్మా, కసుబాబు అంటే నీకు ఇష్టం కదూ? నాకు ఇంట్లో పనుంది గంగవ్వ. ఆగు తల్లి, నాకు తెలుసు తల్లి, కసుబాబు అంటే నీకిట్టం.
అందుకే మా నాన్న అంగీకారం ఉంటేనే చేసుకుంటాను అన్నావు గాని నాకిట్టం లేదని చెప్పలేదుగా. గంగవ్వ, నా ఇష్టాల కన్నా మా నాన్న ఇష్టమే నాకు ముఖ్యం గంగవ్వ. బ్రో, కుందనా గురించిగా ఆలోచిస్తున్నా. పోనీలే, ఇంతమంది ఉన్న ఈ ఇంట్లో కనీసం నువ్వు ఒక్కదానమైనా నా బాధను అర్థం చేసుకున్నావు. అయినా నువ్వెందుకు బాధపడాలి బ్రో? నీకిష్టం లేకుండా కనిష్క మెడలో నువ్వెందుకు తాళి కట్టాలి? వెళ్ళిపో బ్రో, ఈ ఊరు నుండి దూరంగా వెళ్ళిపో. అమ్మ, నాన్న, తాతయ్య అందరూ తిట్టుకున్నా పర్లేదు, నువ్వు మాత్రం వెంటనే వెళ్ళిపో. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నిజం బ్రో, నువ్విక్కడే ఉంటే కనిష్కను పెళ్లి చేసుకోక తప్పదు. అదే జరిగితే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు జీవితాంతం బాధపడ్డావు నేను చూడలేను బ్రో. అలా నువ్వు నన్ను పారిపోమంటున్నావా? అవును బ్రో, ఒక్క 2 నెలలు ఏ అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళిపో. మహా అయితే ఏమవుతుంది, మమ్మల్ని మోసం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకుంటారు. మహా అయితే కొన్నాళ్ళు తిట్టుకుంటారు. నువ్వైతే హ్యాపీగా ఉంటావుగా బ్రో. ఈ పెళ్లి ఎలాగూ జరగలేదు కాబట్టి కనిష్కకి కూడా వేరే పెళ్లి చేస్తారు. అప్పుడు నువ్వు తిరిగొచ్చి నువ్వు ప్రేమించిన కుందనని పెళ్లి చేసుకోవచ్చు. ఎలా ఉంది ఐడియా? అమ్మో, అన్నయ్యతో నేను చెప్పిన మాటలన్నీ అమ్మ వినేసిందా? ఏం చెప్తున్నావే వాడికి? నేనేం చెప్తానమ్మా, కనిష్కని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్తున్నా. ఇచ్చిన సలహాలు చాలు కానీ ఇంక నువ్వు వెళ్ళు. సరే అమ్మా. నాన్న కౌస్తు, ఇంకాసేపట్లో కళ్యాణ మండపానికి బయలుదేరాలి. మీ నాన్నగారు ఊరేగింపుకి ఏర్పాట్లు చేస్తున్నారు. నువ్వు త్వరగా ఈ డ్రెస్ వేసుకొని వస్తే మనం బయలుదేరదాం. నాన్న, కాఫీ తీసుకోండి. నాన్న, కాఫీ. కుందనా, గుడికి వెళ్దాం, రెడీ అవ్వు. ఇంట్లో పనుంది నాన్న. అత్తయ్య, మీరు వెళ్ళండి. గుళ్ళో చాలా ముఖ్యమైన పనుందమ్మా. నువ్వు, అత్తయ్య, గంగక్క ముగ్గురు రెడీ అవ్వండి. సరే నాన్న. ఉమ్.
ఇది నా కోరిక మాత్రమే కాదు, చనిపోయిన నీ భార్య స్వర్ణ కోరిక కూడా.